యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. జనుడు నిద్రించే వేళ వాని పగబాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగాను. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెలకింతరేమో, పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగలలో చేర్పుడు అని చెప్పెదను అని పలికెను. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తముల కంటే అతి చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు వృక్షమగను, దాని కొమ్మలలో పక్షులు గూళ్ళు కట్టుకొని నివసించను. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు బోధించను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పొలియబారెను. పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నది? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 16వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి పట్టణాల్లో ప్రభు ప్రధానంగా 3 ఉపమానాలు మనకు తెలియజేస్తున్నాడు. గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానము, రెండవది ఆవగింజ ఉపమానము, మూడవది పులిసిన పిండి అనే ఉపమానము. మనము ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు చాలాసార్లు ప్రశ్నిస్తుంటాం, ఎందుకు చెడ్డవారు బాగా ఎదిగిపోతున్నారు, ఎందుకు చెడ్డవారు విజయాన్ని సాధిస్తున్నారు, న్యాయాన్ని పాటించిన వారు, ధర్మాన్ని పాటించిన వారు చాలా పచ్చగా తయారవుతున్నారు, ఎందుకు మంచివారు కష్టాలు అనుభవిస్తున్నారు, సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పాటించేవారు ఇబ్బందులు పడుతున్నారు, హింసలు అనుభవిస్తున్నారు అని మనము ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రియ సహోదర సహోదరులారా, ఎందుకు తప్పు చేసిన వాడు వెంటనే శిక్షను అనుభవించట్లేదు? చాలామంది తప్పు చేస్తున్నారు కానీ తప్పించుకుంటున్నారు. ఎందుకు దేవుడు అటువంటి దుష్టులను మట్టు పెట్టట్లేదు అని మనము ఈ లోకానుసారముగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి ప్రశ్నలకు నేటి సువార్త మనకు సమాధానం చెబుతుంది. నేడు మనం ధ్యానం చేసుకున్న మొదటి ఉపమానము గోధుమలు కలుపు గింజలు. ఒక పొలము యజమాని తన పొలములో గోధుమలు చల్లాడు. కొద్ది రోజుల తర్వాత గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి. అది చూసిన సేవకులు యజమాని వద్దకు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా, నీ పొలంలో నీవు గోధుమలు చల్లావు కదా, అందులో కలుపు మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి, అది ఎవరు చల్లారన్నప్పుడు ఇది శత్రువు చేసిన పని అంటున్నాడు. అలా అయితే మేము వెళ్ళి వాటిని తొలగించేస్తాం, వెంటనే ఈ పనికిరాని ఈ కలుపు మొక్కలను వేరు చేస్తాం, తీసివేస్తాం, అవి పొలంలో ఉండకూడదు, పొలంలో ఉంటే అవి గోధుమల యొక్క సారాన్ని కూడా లాగేస్తాయి అన్న రీతిలో సేవకులు యజమాని అడిగారు. కానీ యజమాని చెప్తున్నాడు, మీరు అప్పుడే తొందరపడొద్దు, అప్పుడే వద్దు, పంటకాలం వరకు ఆగుదాం, పంటకాల సమయంలో ముందుగా ఈ కలుపు మొక్కలను తీసివేయమని చెప్తాను, వాటిని తీసివేసి కట్టలు కట్టి అగ్నిలో పారవేయమని చెప్తాం అని యజమానుడు తెలియజేస్తున్నాడు. ఇది ఈరోజు మనం చదువుకున్న మొదటి ఉపమానము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ ఉపమానములో మనం ప్రధానంగా చూసేది ఈ యొక్క పొలం యజమాని యొక్క ఓర్పు, సహనము. ఇతను ఓపిక పడుతున్నాడు. ఎంతవరకు ఓపిక పడుతున్నాడు? కోతకాలం వరకు, పంటకాలం వరకు ఈ పొలం యజమాని ఓపికతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా దేవుడు కూడా
ఓపికతో ఉన్నాడు. ఎవరి విషయంలో? మనందరి విషయంలో ఓపికతో ఉన్నాడు. ఈ ఉపమానములోని పొలము యొక్క యజమాని దేవుని కుమారుడు. ఈ పొలము, ఈ భూలోకము, గోధుమలు దేవుని యొక్క వాక్కు, ఈ కలుపు గింజలు సైతాను యొక్క శోధనుడు. ఈ శత్రువు సైతాను నిరంతరము మన చుట్టూ తిరుగుతున్నాడు. మన చుట్టూ తిరిగి మనను దేవుని నుండి దూరం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనిషిని వెంటనే శిక్షించడు. పాపం చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించి నాశనం చేయడు. కానీ మనము తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. తప్పు చేసిన వాడు వెంటనే శిక్ష అనుభవిస్తేనే ఇతరులకు భయం వస్తుంది, మిగిలిన వారు చేయకుండా ఉంటారు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అది మానవ విధానం, దేవుని యొక్క విధానం కాదు. ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ దేవుడు ఆ విధంగా శిక్షించినట్లయితే మరి మనం ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో విధంగా దేవునికి వ్యతిరేక నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక మాట ప్రభుకు అనుకూలంగా కాకుండా ఈ లోకానుసారంగా మనము మాట్లాడుతున్నాం. ఆ లెక్కలోకి వస్తే మనము కూడా శిక్ష అనుభవించవలసిందే. దేవుని విధానం అది కాదు. దేవుని యొక్క విధానము మహోన్నతమైనది, ఉన్నతమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బంధింపబడినప్పుడు పేతురు గారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను చూడలేదు, ఆయనకి నాకు సంబంధం లేదు అని 3 సార్లు అబద్ధం ఆడుతున్నాడు, ముమ్మారు బొంకుతున్నాడు. కానీ యేసు ప్రభు పేతురుని శిక్షించలా. యేసు ప్రభు పేతురుని తన వద్ద నుండి పంపించివేలా తనను క్షమించాడు, తనకు ప్రేమను చూపించాడు. అంతేకాకుండా తనను ఈ తిరుసభకు నాయకుడిగా చేశాడు. మొదటి పోపుగారుగా పేతురు గారిని నియమించాడు. ప్రియ సహోదరి సహోదర, సౌలు విషయంలో కూడా చూస్తున్నాం. సౌలు క్రీస్తుని వ్యతిరేకించాడు, క్రీస్తుని అనుసరించే వాళ్ళని వ్యతిరేకించాడు, క్రీస్తుని విశ్వసించే వారిని కొట్టాడు, బంధించాడు, చెరసాల్లో పెట్టాడు, హింసలకు లోను చేశాడు. కానీ దేవుడు సౌలును శిక్షించలేదు. తన యొక్క సేవకుడిగా పిలుచుకుంటున్నాడు. క్రీస్తు భక్తులను హింసించేవాడు, క్రీస్తు భక్తులను చెరసాల్లో బంధించేవాడు ఒకేసారి క్రీస్తు కొరకు మరణించటానికి క్రీస్తు యొక్క సైనికుడిగా మారిపోతున్నాడు. ప్రభు సౌలును శిక్షించకుండా సౌలును తన వైపుకు తిప్పుకుంటున్నాడు. తన పని చేయమని తనను ఆదేశించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, సువార్తలు కూడా మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని వెళ్ళిపోయాడు. తనకు రావాల్సిన ఆస్తిని, పిత్రార్జితాన్ని మూట కట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశంలో ధనాన్ని పాడు చేశాడు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని పేదవాడిగా నిస్సహాయ స్థితిలో తిరిగి వచ్చినప్పుడు తండ్రి శిక్షించలేదు. నీవు నా ఇంటి నుంచి వెళ్ళిపోయావు, నన్ను కాదని వెళ్ళిపోయావు, ఇక రావద్దు అని తండ్రి త్రోసివేల. ఈ డబ్బులు ఏం చేశావు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అని లెక్క అడగలేదు. ప్రియ సహోదరి సహోదర, తండ్రి ఎదురు చూశాడు. కుమారుడు వెళ్ళిపోయాడు కాదని, వాడు తిరిగి రావాలి, తిరిగి వస్తాడు అని తండ్రి గంపెడంత ఆశతో ఎదురు చూశాడు. కుమారునికి అవకాశం ఇచ్చాడు. మన విషయంలో కూడా ప్రభు అదే విధంగా ఉన్నాడు. మనము ప్రభును కాదని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రోజు కాకపోతే వీడు రేపు వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, ఏదో ఒక రోజు మనసు మార్చుకుని నా చెంతకు వస్తాడు అని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మన హృదయంలో కూడా ఈ సైతానుడు ప్రతిరోజు కూడా కలుపు గింజలను చల్లుతున్నాడు. మన హృదయము అనే పొలములో కలుపు గింజలను చల్లుతున్నాడు. ద్వేషము, అసూయ, పగ, గర్వము, అహంకారము అనే కలుపు గింజలను సైతానుడు ప్రతిరోజు మన హృదయములో నాటుతున్నాడు. కానీ వాటిని మనం గుర్తించాలి. ఇవి దేవుడు నాటినవి కాదు. ఈ అసూయ, ద్వేషము, పగ, గర్వము, అహంకారం అనేవి దేవుడు మన హృదయంలో పెట్టినవి కాదు. ఇవి సైతానుడు పెట్టినవే. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న పిల్లవాడిని సంతోషపెట్టడానికి తాతగారు రాత్రిపూట వాడికి కథలు చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే చిన్నపిల్లలకి కథలు చెప్తే వారు ఏడుపు మానేసి చక్కగా ఆలకిస్తూ ఉంటారు. తాతగారు చెప్తున్నాడు, అరే నాయనా, ప్రతి మనిషిలో 2 కుక్కలు ఉన్నాయి. ఒక కుక్క మంచిది, ఒక కుక్క చెడ్డది.
మంచి కుక్క ఎప్పుడు కూడా విశ్వాసపాత్రంగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, సహనంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. రెండవ కుక్క ద్వేషంతో ఉంటుంది, కోపంతో ఉంటుంది, అసూయతో ఉంటుంది. ఈ రెండు కుక్కల మధ్య ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. నేను గెలవాలి అని పోరాటం ఉంటుంది. అవి పోరాడుకుంటూ ఉంటాయి అని తెలియజేస్తున్నప్పుడు ఆ చిన్నారి బాలుడు తాతగారిని అడుగుతున్నాడు, మరి ఏ కుక్క గెలుస్తుంది? ప్రతి మనిషిలో రెండు కుక్కలు ఉన్నాయంటున్నావు, మరి అవి ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి గొడవలు పడుతున్నాయి అంటున్నావు, మరి ఏ కుక్క చివరికి గెలుస్తుంది అన్నప్పుడు తాతగారు చెప్తున్నాడు, నువ్వు ఏ కుక్కకైతే మాంసం వేస్తావో, ఏ కుక్కకైతే నువ్వు చికెన్ వేస్తావో, మటన్ వేస్తావో, ఆ కుక్క బాగా తిని బలం తెచ్చుకొని అది గెలుస్తుంది అని తెలియజేశాడు. చెడు కుక్క గెలవాలంటే చెడు కుక్కకు నువ్వు ఆహారం వేయాలి, దాన్ని ప్రోత్సహించాలి. అదేవిధముగా మంచి కుక్క గెలవాలంటే మంచి కుక్కకు ఆహారం వేసి అది బలిసేటట్టు చేయాలి, అప్పుడే అది గెలుస్తుంది అని అంటున్నాడు. అంటే మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. దేనిని నీవు ప్రోత్సహిస్తే అది పెరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా,